హాయ్ పిల్లలు, మనం ఈరోజు ఫస్ట్ పాఠం తెలంగాణ వైభవం అభ్యాసపత్రం 4 బోధనాంశం అల్ప మహాప్రాణాక్షరాలు. ఫస్ట్ బీట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూసి వాటి పేర్లను చదవండి. మహాప్రాణాక్షరాల కింద గీత గీయండి. కింద బొమ్మలు ఇచ్చాడు, వాటి పేర్లు ఇచ్చాడు. వీటిలో మహాప్రాణాక్షరాల కింద గీత గీయాలి. ఇదేంటిది? మేఘం. మహాప్రాణాక్షరం ఏంటిది? గా. కంఠం. మహాప్రాణాక్షరం ట. జశం. మహాప్రాణాక్షరం జ. రథం త. శంఖం క. కింది పదాలను చదవండి. అందులోని మహాప్రాణాక్షరాలకి 0 చుట్టండి. కింద పదాలు ఏమున్నాయి చూడండి. సంగం, ధనం, శంఖం, జశం, జరి, కథ, వృషభం, భవనం, ఛత్రపతి, ఔషధం, కంఠం, డంక, ఘటం, పాఠశాల, పథకం. వీటిలో మహాప్రాణాక్షరాలకి మనం 0 చుట్టాలి. సంగంలో గా అనేది మహాప్రాణాక్షరం. ధనంలో ధ అనేది మహాప్రాణాక్షరం. శంఖంలో క అనేది మహాప్రాణాక్షరం. జశంలో జ అనేది మహాప్రాణాక్షరం. జరిలో జ. కథ త. వృషభంలో భ. భవనంలో భ. ఛత్రపతిలో చ. ఔషధంలో ధ. కంఠంలో ట. డంకాలో డ. ఘటంలో ఘ. పాఠశాలలో ట. పథకంలో త. ఇది మహాప్రాణ అక్షరాలు. గ, ద, క, జ, జ, త, బ, భ, చ, ధ, ఠ, ఢ, ఘ, ట, త. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. ఏంటిది? ఇది రథం. రథం. శంఖం. శంఖం. జశం. భవనం. కంఠం. రథం, శంఖం, జశం, భవనం, కంఠం. కింది ఖాళీలను మహాప్రాణాక్షరాలతో పూరించండి. శం. ఇక్కడ ఏమొస్తుంది? జశం. ఇది ర 0. రథం. ఖడ్గం ఖ. ఉంది కదా. ధనం ద. లం. లం అంటే గల్లం. పించం. కంఠం. భజన. జశం, రథం, ఖడ్గం, ధనం, గలం, పించం, కంఠం, భజన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.